పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాలకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా దూసి దుర్గారావు దావాల రమణారావుల పాలకొండ మండలంలోని మల్లమ్మగూడ సిరికొండగూడ గ్రామాల్లో సాగు చేస్తున్న గిరిజనులకు పోడు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు। విజయరాంపురంలో డి పట్టాలు రద్దు చేసి పేదలకు ఇవ్వాలని కోరారు। అనంతరం వ్యక్తిగత దరఖాస్తులు మండల సూపరింటెండెంట్కు సమర్పించారు। ఇచ్చిన డి పట్టాలను రద్దు చేసి పేదలకు పంచాలి పట్టాలు ఇవ్వాలని భూ సమస్యలు పరిష్కారం చేయాలని గిరిజన సంఘం అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమంలో భాగంగానే పాల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నాలో పాల్గొన్న మీ అందరికీ కూడా కార్మిక సంఘాల తరఫున మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాం। గతంలో కలెక్టర్ ఆఫీస్ కి అందరం కూడా వ్యక్తిగత దరఖాస్తులు గతంలో కలెక్టర్ ఆఫీస్ కి ఇవ్వడం జరిగింది। మరి కలెక్టర్ గారు తహసీల్దార్ కార్యాలయానికి ఎంక్వైరీకి పంపించి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు। ఈ మధ్యకాలంలో అనేక మంది అధికారులు ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు మారారు। మళ్ళీ మన సమస్యలు మన అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అనే దృష్టితో రోజు మళ్ళీ వ్యక్తిగత దరఖాస్తులు ఇక్కడ కార్యాలయం ఇవ్వాలని చెప్పేసి సంఘం పిలిపించింది। ఆ పిలుపులో కూడా వాళ్ళ భాగస్వామ్యం అయ్యారు। వాస్తవానికి గిరిజనుల్లో సాగు చేస్తున్న భూమి సుమారు 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా 2 ఎకరాలు ఎకరా 3 ఎకరాలు పట్టాలు ఇచ్చారు। ఆ పట్టాలు ఇచ్చినా కూడా ఎకరా 1 ఎకరా తప్పు పడడంతోనే గతంలో పట్టాలు మంజూరు చేసి ఇచ్చారు। ఆ పట్టాలు ఇప్పటి వరకు కూడా సరిచేయలేదు। అందుకనే భౌతికంగా దర్యాప్తులు చేసి గిరిజనులు సాగు చేస్తున్న భూములకి మొత్తం భూమికి ఎంత సాగు చేస్తున్నారో అంత మొత్తానికి భూమికి పట్టాలు ఇవ్వాలా, పోడు పట్టాలు